ఇక కేటీఆర్ మాట్లాడుతున్న నిన్న 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఎన్నిటికి చట్టబద్ధత కల్పించరు? 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత కల్పించాలి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెడతాం. కేటీఆర్ మీరు పెట్టుర్రి, మీతో అవుతుంది కేటీఆర్, మీతో అన్నీ అవుతాయి. మీరు మీ అప్పుడు ఒక టైంలో మీ అయ్యేమన్నాడు, రాజ్యాంగంనే మారుతామని చెప్పి మాట్లాడండి కదా, మీతో అయితే అన్ని మీరు పెడతారు, మీతో అయితే. అయ్యో 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెడతామన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. నీకు సిగ్గు ఏమన్నా ఉంటే మీరు ఎన్నిటికీ మరి చట్టబద్ధత బిల్లు పెట్టిరు, మీరు ఎన్ని హామీలు ఇచ్చిరు, మరి ఎన్ని హామీలు అమలైనాయి, మరి మిమ్మల్ని అడగలేరానా కేటీఆర్? ఇక నోరు ఉంది కదా, ఇక మా పని అయిపోతుంది, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మొత్తం కొంచెమంతా ఏమన్నా ఇక సిగ్గుండి మాట్లాడాలి. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఆల్రెడీ పథకాలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకుంటూ వస్తుంది. కనబడతలేవా కళ్ళకు? ఉన్న రాష్ట్రంలో మొత్తం సర్వం నాకి అప్పులు కుప్పగా పెడితే ఆ అప్పులను కట్టుకుంటా, ఇటు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా ఆల్రెడీ చేస్తుంది కదా ఓ దారిలా. మీ అంత అభిమానం అయితే ఎత్తలేదు కదా. ఇక్కడ ఏమంటున్నారు, రైతు బంధు స్థానంలో రాహుల్ బంధు. మరి మీరు దళిత బంధు స్థానంలో మీరేం బంధులు పెట్టాలి? కేసీఆర్ బంధు, కేటీఆర్ బంధు, హరీష్ రావు బంధు, సంతోష్ రావు బంధు, ఇవన్నీ పెడితే అయిపోవు. అసలు ఇక్కడ నువ్వు అంటున్నావు కదా రైతు బంధు స్థానంలో రాహుల్ బంధు అని, మీ పేర్లు పెట్టేది అసలు దళిత బంధు ప్లేస్ లా కేసీఆర్ బంధు, కేటీఆర్ బంధు, ఇట్లా మీ పేర్లు పెడితే అయిపోవు. ఇంతనా సిగ్గుండాలి. రైతు బంధు స్థానంలో రాహుల్ బంధు అనే కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారని కేటీఆర్ ఎదేవేగా చేశారు. నువ్వు కేటీఆర్, మీరు ఆల్రెడీ మీ పని అయిపోతుంది కాబట్టి మీ తలకాయలు పనిచేస్తలేనట్టున్నాయి. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. మీరు రాహుల్ గాంధీని విమర్శించే మా స్థాయికి దిగిర్రా కేటీఆర్. సిగ్గుండాలే. ఈ మాటలన్నీ బంద్ చేయండి. ఇక మాటలన్నీ బంద్ చేసి మేము ప్రజలకు ఎట్ల దగ్గర కావాలి, ఏం చేస్తే బాగుపడతాము, మా పార్టీ పని అయిపోతుంది, ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ఆల్రెడీ మేము ఎన్ని చెప్పినా కానీ ప్రజలు మమ్మల్ని ఎడమకాలతో అంటుర్రు, ఇంకేం చేయాలి అని ఆలోచించుకోర్రు. ఇక లేకపోతే ఇక ఉన్నది మొత్తం అయిపోతుంది, ఇక మీ పని అయిపోతుంది, కొలాప్స్ అవుతుంది. బంద్ చేసుకో పిచ్చి పిచ్చి వాగుడు.